శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలం యొక్క ఒక అంగంలో ప్రవేశించటం అనేది అణువుల యొక్క భిన్నమైన ఫ్రీక్వెన్సీని స్వీకరించుట అని అర్థం. ప్రతికూల అణువుల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని మనసు అనే సాధనంతో స్వీకరించేవారు భౌతికమైన కదలికలలో చిక్కి కర్మల ఫలమును అనుభవించవలసి ఉంటుంది. సానుకూల అణువుల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని మనసు అనే సాధనంతో స్వీకరించే వారందరూ తమ కర్మల నుండి విడిపడే మార్గాన్ని తెలుసుకోగలరు. ఇక నిర్మల అణువుల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి మనసుతో భావనలు అనే శక్తిని పంపగా దానితో ఐక్యం చెంది దాని నుండి విడిపడుటకై శక్తులు అను ఇంధనంను తీసుకొని కదలగలరు. జ్ఞాన అణువులను స్పృశించినచో, అంటే పైన 3 రకాల అణువులను చెప్పారు. ఇక జ్ఞాన అణువులను స్పృశించినచో వాటి నుండి వెలువడు ప్రకంపనల తరంగములు అనగా వైబ్రేషనల్ వేవ్స్ అను విద్యుదయస్కాంత తరంగములతో, అనగా జ్ఞాన అణువుల లోపల నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్న విద్యుదయస్కాంత తరంగాలన్న 2 ఒకటే అని మనం తెలుసుకోవాలి. వాటి నుండి, అనగా ఆ అణువుల ప్రకంపనలతో మనసుతో టచ్ చేసినప్పుడు అక్కడ నుండి ఇంధనాన్ని తీసుకొని ఆ విద్యుదయస్కాంత తరంగములలో ఉండే శక్తిని ఇంధనముగా తీసుకొని కదలగలరు. కాలసూత్రం అనేది మనసును ఏ విధంగా కదిలించినచో ఏ ఫ్రీక్వెన్సీతో పెనవేసుకోగలము అనేది, ఆ ఫ్రీక్వెన్సీ వెలువరిచే కాల అంగం ఏది, అనగా ప్రతి ఒక్కటి కదిలినప్పుడు అక్కడ ప్రకంపనలు ఏర్పడతాయి. అలా ఒక క్రియ జరుగుతున్నప్పుడు అక్కడ ఒకానొక కాల అంగం, కాల విభాగం అనేది, లేదా టైం ఆస్పెక్ట్ అనేది, లేదా టైం డైమెన్షన్ అనేది ఉంటుందని మనం క్రిందటి మెసేజెస్లో తెలుసుకున్నాము. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ వెలువరిచే కాలాంగం ఏది, అంటే మనసు ఏ విధంగా కదిలిస్తే ఏ ఫ్రీక్వెన్సీతో పెనవేసుకోగలము, ఆ ఫ్రీక్వెన్సీ వెలువరిచే కాల అంగం ఏది, దానివలన జరిగేది ఏమిటి, అనగా లాభం కానీ నష్టం కానీ ఎటువంటి ఫలం ఏమిటి అనే వాటిని గురించి కాలసూత్రం తెలుపుతుంది. అంటే కాలసూత్రం డెఫినిషన్, దాని తత్వం ఇవన్నిట్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి. కాలసూత్రం దీని గురించి తెలుపుతుంది. అతి ముఖ్యంగా మనసు అనే సాధనంను ఏ విధంగా అణువుల యొక్క వేర్వేరు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో పెనవేయుట అనేది తెలుసుకొనవలసి ఉన్నది. ఇంకను ఎందుకు కదలాలి, దాని ఫలితం ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కాలసూత్రంలో భాగాలే. మనసు అనేది ఆలోచనల, ఉద్దేశముల సమాహారం. దానిని కదిలించుటకు వెలుపల కాంతి మరియు శబ్దము అను 2 వేరు స్థితులు సహాయపడగలవు. దృశ్యములు, శబ్దములు మనసును కదిలించే శక్తిని కలిగినవి. అనగా బయట కన్నులు దృశ్యాన్ని చూసినప్పుడు మనసు కదులుతుంది, శబ్దములు విన్నప్పుడు మనసు కదులుతుంది. కాబట్టి ఈ దృశ్యములు, శబ్దములు అనేవి మనసును కదిలించే శక్తి కలిగినవి. అందుకనే ఏం చెప్తున్నారంటే, మనసును కదిలించుటకు వెలుపల కాంతి మరియు శబ్దము అను 2 వేరు స్థితులు సహాయపడతాయి అంటున్నారు. పంచేంద్రియములను సంక్షేపించినచో మనసు ఎక్కడ సంచరిస్తున్నది అనే విషయాన్ని తెలుసుకోగలము. అనగా పంచేంద్రియాలు కనుక పని చేస్తూ ఉంటే మనసు ఎక్కడ సంచరిస్తుందో మనకు తెలియదు. అంటే ఇంద్రియాల వైపు పోతూ ఉంటుంది మనసు, మరలా మనసు వేరే చోటుకు పోతూ ఉంటుంది, ఇంద్రియాలు దాని పని చేస్తూ ఉంటాయి. మనం గందరగోళంలో ఉంటామే కానీ మనసు మీద మన చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యలేము. కాబట్టి పంచేంద్రియాలను ఒదిగింపజేయాలి. సంక్షేపణ చేసినప్పుడు మనస్సు వెంబడే మనం ప్రయాణిస్తే అప్పుడు అది ఎక్కడ సంచరిస్తోంది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలము అంటున్నారు. సంచరించే మనసును వేర్వేరు అణువుల ఫ్రీక్వెన్సీతో అప్పుడు పెనవేయగలం. ఆత్మగాయత్రి మంత్రం అనేది అత్యున్నతమైన సంచార సాధనము అనియు, అనగా కదిలే ఒక టూల్ అనియు, మనసు ప్రయాణించే వాహనం అనియు అర్థం చేసుకొనవచ్చును. అంటే మనసు ప్రయాణించడానికి ఒక వాహనం, వెహికల్ లాగా ఈ ఆత్మగాయత్రి మంత్రం ఉపయోగపడుతున్నది అని చెప్తున్నారు. అంటే మనసును ఆత్మగాయత్రి మంత్ర శబ్దంతోటి మనం కలిపాము అంటే శబ్దం వెంబడే ప్రయాణిస్తున్నది అని చెప్పవచ్చు. శబ్దము పైన, శబ్దముతో ప్రయాణిస్తున్నది అంటే అదే ఒక వాహనంగా చేసుకొని అది ప్రయాణిస్తున్నది అని. అందుకని ఇక్కడ వాహనం అనే ఒక సింబాలిక్గా
చెప్పారు. మొదట వెలుగుతున్న దీపశిఖలను చూసి వాటిని స్తుతించి, పిమ్మట సువాసన వెదజల్లే మంచి పువ్వులను స్తుతించి, వాక్కులతో మంత్రాన్ని ఉచ్చరించి, దానిని చెవి ద్వారా శబ్దములను లోపలకు తీసుకునే సమయంలో, అనగా ఈ ఆత్మగాయత్రి మంత్ర చేసేదానికి మనం కూర్చున్నప్పుడు మొట్టమొదట దీపాలను దీపం కొసన వెలుగుతున్న ఆ జ్యోతులను, అనగా దీప శిఖలను చూసి వాటికి నమస్కరించుకొని వాటిని స్తుతించి, పిమ్మట ఆ త్రికోణంలో ఏ పువ్వులైతే మనం వెదజల్లుతామో, ఏ పువ్వులనైతే మనం పరిచి ఉంచుతామో ఆ పువ్వులను స్తుతించి వాటికి కూడా నమస్కరించుకొని, వాక్కులతో మంత్రాన్ని ఉచ్చరించి, అంటే పదాలను శబ్దాలుగా మార్చి మనం ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ చెవి ద్వారా దానిని లోపలికి తీసుకునే సమయంలో పంచేంద్రియముల ద్వారా మనసును అవసరమైన అణువులతో కలిపివేసి వాటి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని ఇంధనంగా స్వీకరించి ఉన్నతమైన జ్ఞాన కదలికలను పొందగలరు. అంటే ఈ పైన చెప్పిన అంతా ప్రాసెస్ అంతా చేసి చెవి ద్వారా శబ్దములు లోపలికి తీసుకుంటాం. ఆ సమయంలో ఇలా అంతా చేసే సమయంలో పంచేంద్రియముల ద్వారా, అంటే పంచేంద్రియములు సంక్షేపణ చేసి మనసును పంచేంద్రియములన్నిటి ఏకాగ్రం చేసి మనసు మీద పెట్టాలి. సంక్షేపణ అంటే అదే. మనసులో అవి సంక్షేపిస్తాయి. అప్పుడు మనసును తీసుకెళ్ళి ఏ అణువులు, అవి మనకు సానుకూల అణువులైతే వద్దు. ఎందుకంటే భౌతికమైన కదలికలతో కలిసిపోయి కర్మలను ఏర్పరచుకుంటాయి. కాబట్టి అక్కడ వద్దు. వేరే అణువులు, ఏ అణువులతో మనం కలిపివేయాలనుకుంటున్నామో ఆ అణువుల మీదకి, వాటి ఫ్రీక్వెన్సీ మీదకి మనసుని పంపించాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ అణువులతో కలిపివేసి వాటి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని ఇంధనంగా స్వీకరించి, వాటితో కలిశాక వాటిని ఇంధనంగా స్వీకరించుకొని ఉన్నతమైన జ్ఞాన కదలికలను అందరూ పొందగలరు. కాబట్టి మనసు అనే సాధనమే పలు విధములైన అణువుల ప్రకంపనల తరంగముల ఫ్రీక్వెన్సీతో కలిసి, అనగా వేరియస్ అణువుల యొక్క వైబ్రేషనల్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో మనసు కలిసి, అంటే తానే వెళ్ళి కలిసి వాటి యొక్క ఇంధనాన్ని స్వీకరించి ఉన్నతంగా కదులుతున్నది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంతేకాక మనసు కదులుటకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి సహాయపడుతున్నవి అని కూడా తెలుసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్లో వాటికి సహాయకారిగా ఉండేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నమాట. ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఉష్ణశక్తి నిండిన శబ్ద తరంగములే. ఆత్మగాయత్రి మంత్రం అర్థం బోధపడే సమయంలో వీర్యవంతమైన విద్యుత్ తరంగాలు లేచి వేరు వేరు ప్రకంపనలను వెలుపరిచే అయస్కాంత శక్తిని ఆకర్షించి పొందును. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ అన్నారు కదా, దాంట్లో ఎలక్ట్రిక్ వేవ్స్ని విడిగా చెప్పారు. ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఉష్ణశక్తి నిండిన శబ్ద తరంగములు. ఆత్మగాయత్రి మంత్రం మన అర్థం తెలుసుకొని, అనగా ఆ అర్థం బోధపడిన సమయంలో మనకు అర్థం అయిపోగానే ఏం జరుగుతుంది, మనలో ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటంటే వీర్యవంతమైన విద్యుత్ తరంగాలు లేస్తాయి. లేచి అవి వేర్వేరు ప్రకంపనలను, అనగా వైబ్రేషన్స్ని సృష్టించే అయస్కాంత శక్తి అక్కడ ఏర్పడుతుంది. అంటే ఈ మంత్ర అర్థం మనకు తెలియగానే మనలో జరిగే ఈ ఒకానొక కెమికల్ రియాక్షన్ లేదా ఏదైనా ఒక రియాక్షన్ అనుకోవచ్చు మనం. అప్పుడు ఆ ప్రకంపనలు ద్వారా అయస్కాంత శక్తి వెలువడుతుంది. ఆ అయస్కాంత శక్తిని ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఆకర్షిస్తాయి. మనము జీవాణువు, ఆత్మ విషయంలో కూడా ఇది మనం తెలుసుకొని ఉన్నాం. జీవాణువు ఎలక్ట్రిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది, అంటే ఉష్ణశక్తిని రిలీజ్ చేస్తుంది. అది ఆత్మ వెలువరిచే అయస్కాంత శక్తిని, మ్యాగ్నెటిక్ వేవ్స్ని ఆకర్షిస్తుంది. పాదరస అణువులలో నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ శక్తిని ఆకర్షిస్తుంది. అదే ఇక్కడ కూడా జరుగుతోంది. కాబట్టి ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఉష్ణశక్తి కలిగినవి, అయస్కాంత శక్తిని ఆకర్షించి వాటిని పొందుతాయి. అప్పుడు అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా తయారవుతాయి. కాలం యొక్క 7వ సూత్రం అత్యంత ఉన్నతమైనది. ఈ మెసేజ్లో మనం కాలం యొక్క 7వ సూత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాలం యొక్క 7వ సూత్రం అద్భుతమైన కదలికల శక్తిని వెలుపరిచే ఒక రకపు అణువుల ప్రకంపన తరంగములు అనబడు విద్యుదయస్కాంత తరంగాల వ్యక్తీకరణయే కాలము యొక్క 7వ సూత్రం అని తెలుసుకోనండి. పైన మనం చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి
అయస్కాంత శక్తిని ఆకర్షించి అవి పొంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌గా తయారవుతాయి. ఇక అవి ఒకానొక రకపు అణువులు. ఏ అణువులని ఇక్కడ చెప్పలేదు. ఆ అణువులు వైబ్రేట్ అయినప్పుడు అక్కడ ఏర్పడిన ఆ విద్యుదయస్కాంత తరంగాలు, ఆ ఎక్స్‌ప్రెషనే అనగా ఆ వ్యక్తీకరణ అంటే అవి వెలువడతాయన్నమాట. అంటే వెలికి వస్తాయి. దాన్నే వ్యక్తీకరణ అంటారు. కాబట్టి ఆ విద్యుదయస్కాంత తరంగాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వ్యక్తీకరణయే కాలం యొక్క 7వ సూత్రం అని తెలుసుకోండి. ఇదే 7వ సూత్రం. లోకంలో జీవించే అన్ని ఆత్మలు విడుదల పొందాలి అను ప్రేమతో కూడిన ప్రకంపనలు అనగా మనలో మనం సంకల్పం చేసుకుంటున్నప్పుడు మనం ప్రేమగా యాంత్రికంగా కాకుండా ఒక భావపూర్వకంగా ప్రేమగా అన్ని ఆత్మలు విడుదల పొందాలి అనగానే అప్పుడు ఏర్పడే ప్రకంపనలు మనలో ఒక వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఆ వైబ్రేషన్స్ జ్ఞాన అణువుల లోతుల్లో ఉన్న ఉష్ణ అణువులకే ఉండును. ఈ ఈ ఈ ప్రకంపనలు ఎలా ఏర్పడతాయంటే, ఎక్కడ ఏర్పడతాయంటే, మన జ్ఞాన అణువుల మీదకి మనసు పంపించినప్పుడు, ఈ ఈ విధంగా మనం అనుకోగానే, మన మనసు అక్కడికి వెళ్ళినప్పుడు, జ్ఞాన అణువుల కేంద్రంలో ఉన్న ఉన్నతమైన ఉష్ణ అణువులు అని క్రిందట మెసేజ్‌లో మనం చెప్పుకొని ఉన్నాము. ఇఫ్ యూ రిమెంబర్. ఆ ఉష్ణ అణువులకు మాత్రమే ఉంటుందట. ఇంకెక్కడ ఉండవు. ఒక మనిషి అందరితో ప్రేమతో వ్యవహరించుట అనేది జ్ఞాన అణువులు వెలువరిచే మహాజ్ఞానం యొక్క శక్తుల వలననే అని గ్రహించాలి. అనగా వెన్ వి టచ్ ద జ్ఞాన అణువు సెంట్రల్ ఎలక్ట్రిక్ యాటమ్స్, అక్కడ ఆ ప్రకంపనలు మనం టచ్ చేసినప్పుడు మన మనసు అనేది, అప్పుడు అక్కడ వచ్చే మహాజ్ఞానం అనేది, మహాజ్ఞానం యొక్క శక్తులు ఏ ఎనర్జీస్ అయితే అక్కడ ఉండే మహాజ్ఞానానికి ఉంటాయో వాటి వలన మాత్రమే మనలో ప్రేమ అనే భావన పుడుతుంది. క్రిందటి మెసేజ్‌లో ఇదే విషయం చెప్తూ మన కంటి వెంట నీరు వస్తుంది. అంటే అది ప్రేమ వలననే ఆ కంటి వెంట నీరు రావడం అనేది ఒక ప్రేమ. అది ఎందుకు ఏమి అనేది తెలీదు మనకు. ఒట్టి ప్రేమ. అది ఎవరి కోసం అది పార్షియల్ లేనిది, స్వార్థరహితమైన ప్రేమ. అందువలన కంటి వెంట నీరు వస్తుంది. అది ఈ మహాజ్ఞానం యొక్క శక్తుల వలననే అని గ్రహించాలి. అన్ని ప్రాణులు శక్తివంతం కావాలి అను లోతైన ఆలోచన పుట్టిన వెంటనే అలాంటి ప్రకంపన తరంగాలను పలుకులుగా వికసింపచేసి, అంటే ఆలోచన పుట్టినప్పుడు ప్రకంపన పుడుతుంది. ప్రకంపన వేవ్స్ పుడతాయి. వాటిని పలుకులుగా అంటే పదాలుగా చేసి వాటిని మళ్ళా ఉచ్చరింపచేయుట అనే పనులు చేయుట జీవాణువు వలన మాత్రమే సాధ్యమయ్యే పని. ఇది జీవాణువు సహాయంతోనే మనం అనగా మన ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే జీవాణువు మన ఇంద్రియాలకు శక్తినిస్తూ ఉంటుంది. అదే కదిలిస్తూ ఉంటుంది వాటినన్నిటిని. అదర్వైజ్ అవన్నీ జడాలే అనుకోవాలి. జీవాణువు ఉన్నప్పుడే ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తితోనే ఇవన్నీ కదులుతాయి. అప్పుడు మనం ఉచ్చరిస్తాం పలుకులను. ఈ పనులన్నీ చేసేది జీవాణువు మాత్రమే అంటున్నారు. కాలం యొక్క 7వ సూత్రం అనేది జీవాణువు వెలువరిచే లోతైన విద్యుదయస్కాంత ప్రకంపనలను అనుభూతి చెందుటయే. అంటే దీన్ని తెలుసుకోవడమే కాలం యొక్క 7వ సూత్రం మనకు తెలియపరుస్తోంది. అంటే జీవాణువు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ని అది వెలువరుస్తుంది. వాటిని తెలుసుకోవడమే ఈ కాలం యొక్క 7వ సూత్రం మనకు సహాయకారిగా ఉంటుంది. ప్రాణం యొక్క కదలిక ద్వారా వచ్చే భావనలను ప్రేరేపించినచో ఒక మనిషి జ్ఞానం పొందిన మనిషిగా అనగా జ్ఞానిగా అగుచున్నాడు. అంటే ఎప్పుడైతే ప్రాణం యొక్క కదలికల ద్వారా వచ్చే భావనలు వాటిని గనక టచ్ చేసి వాటిని ప్రేరేపణ ఇచ్చినట్లయితే అప్పుడు జరిగే ఆ లోతైన విద్యుదయస్కాంత ప్రకంపనలు అవన్నీ అనుభూతి చెందినప్పుడు అక్కడుండే జ్ఞానం అనేది, ఉన్నతమైన మహాజ్ఞానం అనేది మనిషికి వస్తోంది. అతను జ్ఞానిగా మారుతున్నాడు. ఎవరైతే అన్ని జీవులు కాపాడబడాలి అని ప్రార్థన చేస్తూ కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని దైవ కార్యం చేయుటకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారో వారంతా జ్ఞానములలోకెల్లా ఉన్నతమైన మహాజ్ఞానం యొక్క ఫ్రీక్వెన్సీని సంపూర్ణంగా తీసుకొని అనగా జ్ఞాన అణువుల లోపల కేంద్రంలో ఉండే నిర్మల సానుకూల అణువులను కూడా దాటి
ఈ సెంటెన్స్ మనకు ముందటి మెసేజ్‌లో చెప్పారు. నిన్నటి మెసేజ్‌లో. ఆ జ్ఞానం అక్కడ ఉండే ఉన్నత ఎలక్ట్రో ఎలక్ట్రిక్ అణువులు, ఎలక్ట్రాన్స్ అనే అణువులున్నాయి. లో ఉండే మహాజ్ఞానం యొక్క ఫ్రీక్వెన్సీని సంపూర్ణంగా తీసుకోగలుగుతారు వాళ్ళు. అలా తీసుకొని కదులుతూ జీవాణువు యొక్క ఫ్రీక్వెన్సీని పట్టుకొని, అనగా జీవాణువు ఫ్రీక్వెన్సీతో వీళ్ళు వైబ్రేట్ అవుతారు. అప్పుడు జ్ఞానులుగా వికసిస్తారు. మరలా చెప్పుకుందాము. ఎవరైతే అన్ని జీవులు కాపాడబడాలి అను ప్రార్థన చేస్తూ, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని దైవ కార్యం చేయుటకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారో, వారంతా జ్ఞానాలలోకెల్లా ఉన్నతమైన మహాజ్ఞానం యొక్క ఫ్రీక్వెన్సీని సంపూర్ణంగా తీసుకొని, కదులుతున్న జీవాణువు యొక్క ఫ్రీక్వెన్సీని అంటే దాని సహాయంతో పట్టుకొని పనులు చేసే జ్ఞానులుగా వికసించగలరు. ఆత్మ గాయత్రి నోమును తీసుకొని లోకం వర్ధిల్లాలి అను లోతైన సంకల్పం ఉన్నవారు తీవ్రమైన దైవ కార్యం తీసుకొని పని చేయుట అనేది ప్రాణం యొక్క ఉన్నతమైన వైబ్రేషన్స్ వెలిపరిచే కాల అంగమును పట్టి పనులు చేయుటకు సమానమగును. ఈ సెంటెన్స్ మరలా చదువుకోవాలి. ఆత్మగాయత్రి నోము తీసుకొని లోకం వర్ధిల్లాలి అనే లోతైన సంకల్పం. సరే, ఇది ఉన్నది. ఆ సంకల్పంతో దైవ కార్యం తీసుకొని పనిచేయటం అనేది ఒక క్రియ. ఈ ప్రక్రియ. ఇది దేనికి ఈక్వల్ అంటున్నారంటే, ప్రాణం యొక్క ఉన్నతమైన వైబ్రేషన్స్. వాటిని వెలిపరిచే కాల అంగం. అంటే ఆ వైబ్రేషన్స్‌లో ఉండేటువంటి ఒకానొక కాల విభాగం, కాల అంగం. దాన్ని పట్టుకోగలరు వీళ్ళు. ఇలా సంకల్పం ఉండేవాళ్ళు. ఎందుకంటే అది, ఇది ఒకే వైబ్రేషన్స్‌లో ఉంటుంది. ఆ 2 ఈక్వల్ అన్నమాట. అందుకని ఆ కాల అంగంలో ప్రవేశించి దాన్ని పట్టుకోగలరు. పట్టుకొని పనులు చేయుటకు సమానమగును. దానికి ఈక్వల్‌గా ఉంటుందిది అంటున్నారు. అంటే ఉన్నతమైన వైబ్రేషన్స్ ప్రాణానివి. అత్యున్నతమైనవి. ఎందుకంటే అది లోపల నుంచి కదులుతుంది. మహాజ్ఞానాన్ని పొంది కదులుతుంది. అలాంటి ప్రాణం యొక్క వైబ్రేషన్స్ అనేవి ఆ వైబ్రేషన్స్‌లో ఏర్పడి ఉన్న కాల అంగం. ఏ టైమ్ డైమెన్షన్ అయితే ఉందో దాన్ని పట్టుకుంటారు వాళ్ళు. అంటే పట్టుకోవడానికి ఎంత అది గొప్ప విషయమో దానికి ఈక్వల్‌గా ఆత్మగాయత్రి నోము తీసుకొని లోకం వర్ధిల్లాలి అని లోతైన సంకల్పం ఉండి దైవ కార్యం చేసేవాళ్ళు ఈ ఈ వైబ్రేషన్స్‌ని పట్టుకొని కాలాంగాన్ని పట్టుకోగలిగిన ఆ పని 2 ఈక్వల్ అని చెప్తున్నారు. కాలం యొక్క 7వ సూత్రాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.